ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ టీవీ పరిచయం ద్వారా మీరు అనుదినము వాక్యం వింటున్నారా? అయితే మీ ఆత్మీయులకు, మీ బంధువులకు తెలియజేయండి. మరి యూట్యూబ్లో జీసస్ క్రైస్ట్ హోలీ మినిస్ట్రీస్ అని మరి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు తప్పకుండా మరిన్ని ఆత్మీయమైన విషయాలు, పాటలు, ప్రార్థనలు, అనేకమైన గొప్ప దీవెనకరమైనటువంటి అంశాలు అక్కడ ఉన్నాయి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిచయం ద్వారా మీరు మరింత బలపరచబడుతుంటే తప్పక మీ ప్రార్థన వసతులు మాకు తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు తెలియజేయండి. చాలామంది ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అందులో బట్టి చాలా సంతోషపడుతున్నాం. గడిచిన కాలంలో మరి అనేకమైనటువంటి దేవుడు విడుదల కార్యక్రమాలు జరిగించాడు. ఎంతోమంది స్వస్థత కార్యాలు జరిగించారు. మరి రాబోయే దినాల్లో దేవుడు మీ జీవితంలో కూడా మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఇదిగో ఎంతోమంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. ఏం చేసినాంలే, ఫోన్ మళ్ళీ చేద్దాంలే అని ఆలోచన చేయి. మాకు ఇప్పుడు నీ సమస్య ఏదో తెలియజేయి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మరి చిత్తూరు నుంచి, అమలాపురం నుంచి, బాపట్ల నుంచి లేదా ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వారిని బట్టి ఎంతో సంతోషపడుతున్నారు. వారి సమస్యలు తెలియజేస్తున్నారు. వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక. మీ కుటుంబంలో కూడా దేవుడు కార్యములు చేయనుగాక. ఈరోజు దేవుని వాక్యం తెలుసా? దేవునికి భయపడే స్త్రీలు, దేవునికి భయపడే స్త్రీలు. ఇదిగో గమనించండి, స్త్రీ జీవితం చాలా విలువైన శ్రేష్టమైనటువంటి జీవితం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఈ లోకములో ఉన్నప్పుడు, మీరు ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు మీ బ్రతుకు ఎంత గొప్పది అంటే మీ ద్వారానే రాబోయే మరో తరానికి జన్మనిచ్చే తల్లులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఓ తల్లి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఓ తల్లి, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నిజంగా తల్లి ప్రేమ ఎంతో గొప్పదండి. ఈరోజు ఎంతోమంది తల్లులు వారి బిడ్డలను ఎంతగానో ప్రేమించేవారుగా ఉన్నారు. చాలామంది తల్లులు గడిచిన కాలంలో తల్లి అంటుంది, అయ్యా నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను, వారికి నేను బరువు అయిపోయాను, పిల్లలు మంచి ప్రయోజకులు అయిపోయారు, నన్ను ఈ అనాథ శరణాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాకు ఏ ఆధారం లేదయ్యా, నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఈ టీవీలో ఆ వాక్యం వింటున్నప్పుడు మేము, మాతో పాటు ఉన్నవారు చాలా సంతోషపడ్డాం. నిజంగా ఇలాంటి తల్లులు బాధ ఎవరికి చెప్పాలి నాన్న? ఆలోచన చేయి. దేవునికి భయపడాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు అనేటువంటి మాట కీర్తన గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది. యెహోవాయందు భయభక్తులు. దేవుడు మొదటిగా కోరుకునేది భయము ప్లస్ భక్తి. భక్తి ఒక్కటే దేవుడు కోరుకోడండి. ఎప్పుడు భయం ఉండాలి, అట్ ది సేమ్ టైం భక్తి ఉండాలి. భయము, భక్తి. ఎక్కడైతే భయం లేకుండా భక్తి ఒకటి ఉంటుందో అది దేవునికి ఇష్టం లేదు. భయము అట్ ది సేమ్ టైం భక్తి, ఈ రెండును కలబోసినటువంటి స్థితి మనలో ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో భయభక్తులు ఉన్నాయా? ఒక 2 స్త్రీలు ఉన్నారు. ఆ 2 స్త్రీల గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరో చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ మాటను మనం చదువుతున్నాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడదాని ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ 2 స్త్రీలు కనబడుతున్నారు. ఒకరు సిఫ్రా, మరొకరు పూయా. వీరిద్దరికి ఫరో ఒక డ్యూటీ ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ డ్యూటీ అంటే, వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మంచి టాప్ నర్సులు. ఎలాంటి నర్సులు అంటే డెలివరీ చేసే నర్సులు. అంటే ఆడబిడ్డ గర్భం ధరించి బిడ్డను జన్మనిచ్చేటప్పుడు ఆ ప్రసూతి పనిని చేసేటువంటి స్త్రీలు వీరిద్దరు కూడా ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు. ఎవరి చేతి నీడలో ఉన్నారంటే రాజైనటువంటి ఫరో చేతిలో ఉన్నారు. మరి రాజైన ఫరో చేతిలో ఉన్నటువంటి వీరిద్దరు కూడా ఎలా ఉండాలి? రాజు చెప్పినట్టు చేయాలి. రాజు ఏమి చెప్పాడంటే, ఇదిగో ఇజ్రాయేలు ప్రజల యొక్క స్త్రీలు గనక మగబిడ్డను కంటే ఆ బిడ్డను చంపండి, ఆడబిడ్డను గనక కంటే ఆ బిడ్డను బ్రతకనియండి. చూడండి, వాళ్ళ పని ఏంటంటే కాన్పు చేయాలి, అట్ ది సేమ్ టైం మగబిడ్డ పుడితే బ్రతకనీయకూడదు, చంపేయాలి. ఆడబిడ్డ పుడితే బ్రతకనీయాలి. ఇది వాళ్ళ డ్యూటీ. కానీ ఫరో చెప్పిన మాటకు వారు లోబడుతున్నారా లేదా దేవుని మాటకు లోబడుతున్నారో చూడండి. ఈరోజు నీ భర్త చెప్పాడు ఒక మాట, మంచి మాట అయితే తల వంచు, చెడు మాటకు కూడా తల వంచుతున్నావే. మంచి మాటకు తల వంచడంలో తప్పు లేదండి, కానీ చెడ్డ మాటకు కూడా నువ్వు తల వంచుతున్నావు కదా. ఇది నీకేమాత్రమన్న భాగ్యమా?
ఇది ఏమాత్రమన్నా నీకు ఆశీర్వాదకరమా? ఆలోచన చేయ ఒకసారి. వీరిద్దరూ కూడా ఫరో చెప్పినట్టు వినాలి. కానీ వీరిద్దరూ ఏం చేశారో చదువుదాం. 17వ మాట చదువుదాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తాము ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. చాలండి. ఫరో చెప్పిన పని ఏంటి? వీరిద్దరూ చేస్తున్న పని ఏంటంటే దేవునికి భయపడ్డారు. చెప్పండి, ఎవరికి భయపడ్డారండి? దేవునికి భయపడి వారు చేస్తున్న పని వారి అంతరాత్మను గద్దించగా వారు చేస్తున్నటువంటి ఆ పనిని దేవునికి చూసి దేవునికి భయపడ్డారు. ఈరోజు నువ్వు చేసే పని దేవునికి భయపడుతున్నావా? నువ్వు ఎవరిని పడితే వాళ్ళను చంపుతున్నావు. ఏమాత్రమన్నా నీకు దేవుని భయం ఉందా? అసలు దేవుడున్నాడు, నన్ను శిక్షావిధిలోకి నడిపిస్తాడు, ఖచ్చితంగా తీర్పు సింహాసనం ముందు నేను నిలబడతాను, గూఢమైన ప్రతి అంశము గురించి దేవుడు నన్ను విమర్శ చేస్తాడు, ఆ రోజు మంచి క్రియ ఉంటుంది, చెడ్డ క్రియ ఉంటుంది, నేను తీర్పులో నిలబడతాననే భయం నీలో ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించి. ఏ రోజైనా నీకు ఆ భయం అనేది ఉందా? ఆ భయం లేదు కాబట్టి ఈరోజు విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇదిగో పసిబిడ్డలు తాగే పాల పొడి దగ్గర నుంచి విమానాల వరకు అన్నిట్లోనూ కలుషితం, అన్నిట్లోనూ మోసం. దేవుని దగ్గర మోసం, దేవుని పనిలో మోసం, దేవుని దగ్గర తిండిలో మోసం, వచ్చే భక్తుల దగ్గర మోసం, సమస్తము మోసము 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 చేత సంపాదించుకుంటున్నావు. అది తుదకు నీకు నోటిలో మట్టి కొట్టుకొని పోతావు. గమనించు. ఆ ఇద్దరు స్త్రీలు ఫరోకు కాదు భయపడింది. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. నీ అధికారి చెడ్డవాడు, ఆ చెడ్డవాడు చెప్పాడని నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావే నీ ఉద్యోగంలో, ఇది నీకు బాగుందా? నేను కూడా ఉద్యోగం చేసేవానండి. హెచ్డిబి కంపెనీలో పనిచేసేటప్పుడు ఇదిగో ఆ లోన్లు ఇచ్చే టైంలో లోన్ ఇంట్రెస్ట్ రేటు ఒకటైతే నేను చెప్పే రేటు ఇంకొకటి. అలా చెప్పడం నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఉదయం ఉద్యోగం చేసుకుని సాయంకాలం వెళ్ళి పరిచర్య చెప్పేవాడిని. నా అంతరాత్మ నన్ను గద్దిస్తుంది. ఆ డబ్బులు తిని నువ్వేం బాగుపడతావని నాకు అనిపించింది. వద్దు, ఆ ఉద్యోగం వద్దు, అబద్ధాలు వద్దు. నాకున్నటువంటి క్రాకర్స్ బిజినెస్ని, నాకున్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్ట్ పని వదిలేసాను. బజాజ్ కంపెనీలో జాబ్ వదిలేసాను, హెచ్డిఎఫ్సిలో జాబ్ వదిలేసాను, హెచ్డిబిలో వదిలిపెట్టాను. చివరికి దేవుని పనిలో మాత్రమే ఉంటున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సమాజంలో మనం బ్రతికేదానికంటే నీతి నిజాయితీ కలిగి దేవుని దగ్గర ఒక్క రోజు బ్రతికినా చాలండి. పగవాని ఇంట కొవ్విన మాంసం తినకంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తినడం, ఆకుకూరైనా చాలండి, పచ్చడన్నమైనా చాలండి, హ్యాపీగా ఉన్నాం కదా, చాలు. ఆ స్త్రీలు ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు. ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఇది నా మాట. దేవునికి భయపడుచున్నావా? దేవుడా ఎక్కడున్నాడండి? కంటి కనపరాడే, కళ్ళ ముందర కనబడే ఒక సీసీ కెమెరాకే నువ్వు ఇంత భయపడుతున్నావే. కళ్ళ ముందర కనబడేటువంటి ఈ సీసీ కెమెరాలు ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుందని రోడ్డు మీద చాలా వేగంగా వెళ్లాల్సిన నీవు జాగ్రత్తగా వెళ్తావు. ఇదిగో సిగ్నల్ లైట్ల దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్తావు. సిగ్నల్ లైట్లు వేసి చాలా జాగ్రత్తగా, ఇండికేటర్ వేసి మరి జాగ్రత్తగా వెళ్తావు. ఎందుకు తెలుసా? ఏ మాత్రం అటు ఇటుగా మనం నడుచుకున్నా కూడా ఫైన్ పడిపోద్ది. ఆ సీసీ కెమెరాలోంచి నేను తప్పించుకోలేను, ఎక్కడో ఒక చోట పోలీసు వాళ్ళు నన్ను గమనిస్తూ ఉంటారని. ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు అక్కడ డబ్బు నోట్లు ఎక్కడైనా కింద పడితే అక్కడ జాగ్రత్తగా తీసి మరలా ఆ బ్యాంక్ ఉన్నటువంటి అధికారులకు అప్పచెప్తే ఎందుకు తెలుసా? అక్కడ ఒక సీసీ కెమెరాలో నువ్వు రికార్డ్ అవుతున్నావు, భయపడతావు. కళ్ళ ముందర డబ్బుండే వాడికి, రాజకీయ నాయకుడికి, అందరికీ భయపడతావు. కొంతమంది దేవుని మందిరంలో దేవునికి భయపడరు, కానీ రాజకీయ నాయకుడు వస్తే 2 చేతులు కట్టుకొని నిలబడతారు. భయం. మనుషులను చూసి భయపడుతున్నావు కానీ దేవునికి చూసి మాత్రం భయపడవు. దేవునికి భయపడడం నేర్చుకో. మొదటిగా దేవునికి భయపడడం నేర్చుకో. ఫరో క్రూరమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. ఇద్దరు స్త్రీలు ఈ ఇద్దరు స్త్రీలను చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరు స్త్రీలను చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పచ్చండి ధైర్యంగా. ఆ తల్లికి ఉన్నటువంటి తెగింపు, ఆ తల్లికి ఉన్నటువంటి ఆ ధైర్యం ఈరోజు మనలో రావాలా. ఆ ధైర్యం మనలో లేదు. ఈరోజు భయపడేది, అందరికీ భయపడేది, చిన్నదానికి పెద్దదానికి. ఏమో నేను భయపడి అబద్ధం చెప్పినా, ఏమో భయపడి నేను ఇలా చేసా, ఏమో భయం వేసింది, నాకు తెలియదు, నాకేంటో నేను ఇలా చేసేసాను అంతే. భయపడుట వలన ఉరి వచ్చును. దేనికైతే నువ్వు భయపడుతున్నావో అదే నీకు ఊరైపోద్ది. భయపడు. ఎవరికి? జీవము కలిగిన దేవునికి భయపడు. ఒక బందిపోటు దొంగ మరో బందిపోటు దొంగతో అంటున్నాడు, ఇదిగో నీవు దేవునికి భయపడవా అని.
ఈ స్త్రీలు ఎవరికి భయపడుతున్నారంటే దేవునికి భయపడుతున్నారు. దేవునికి భయపడుతున్నారు. అక్కడ చక్కటి మాట, దేవునికి భయపడి మగపిల్లలను బ్రతకనిచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఫరో చెప్పిన పని ఏంటంటే మగపిల్లలను చంపమని చెప్తే వీరేం చేశారంటే ఆడబిడ్డని అబద్ధం చెప్తున్నారు. ఎవరికి అబద్ధం చెప్తున్నారండి? డైరెక్ట్గా రాజుకు అబద్ధం చెప్తున్నారు. రాజు గనక ఒకవేళ అక్కడ ఏం జరిగిందని కనుక్కుంటే ఈ ఇద్దరి స్త్రీల పరిస్థితి ఏంటి అంటే, చావనైనా చస్తానేమో కానీ అబద్ధాలు ఆడాల్సిన కర్మ పట్టలేదు. అది వాళ్ళ స్టేట్మెంట్. డైరెక్ట్గా చెప్తున్నామండి మేము కూడా, చావనైనా చస్తానేమో కానీ మాకు అవసరం లేదండి, మోసం చేసి అబద్ధాలు చేసి సంపాదించాల్సిన పనిని మాకు అంత గతి పట్టలేదు, అంతటి గతిరా. అలా సంపాదించుకునేదానికి కూడా మనకేం తిండి తింటేది మనకు ఆశీర్వాదం కాదు. అలాంటి బ్రతుకు బ్రతకూడదు కూడా. అలాంటి బ్రతుకు బ్రతికే కాదు. దేవునికి భయపడుతున్నాం చాలు. ఆ దేవుడే చూసుకును, ఆ దేవుడే పోషించును, ఆ దేవుడే మమ్మల్ని ముందుకు నడిపించును. ఆ దేవుడు మాకు తోడున్నాడండి. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ స్త్రీలు దేవునికి భయపడ్డారు. కింది మాట చూద్దాం, 18వ మాట చూద్దాం ఒకసారి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానుల్ని పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిరి? ఈ పని ఏల చేసితరని వాని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పి. ఫరో పిలిపించాడు ఒకరోజు. ఏమమ్మా, పుయా, సిఫ్రా, ఏం చేస్తున్నారు మీరు? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఇదిగో కానుపు పీటల దగ్గర ఆ పిల్లవాడు బయటికి రాగానే మీరేం చేయాలో? చంపాలి కదా. అదే కదా మీ డ్యూటీ, అదే కదా మీ పని. మీరు ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి. అయ్యా, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి ఆ విషయం? ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదయ్యా వారు. హెబ్రీ స్త్రీలు మహాజ్ఞానం కలిగిన వారు. ఇజ్రాయేల్ స్త్రీలు చాలా వాళ్ళు మేము రాకమునిపే బిడ్డలను కంటున్నారయ్యా, బిడ్డలు కనేస్తున్నారు. ఫరోకు కోపం ఎక్కువైపోయి పిలిచాడు. ఏంటమ్మా మీరు చేసింది? ఎందుకు మీరు ఇలా తయారు చేశారు? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారని చెప్తే, అయ్యా మేము వెళ్ళే ముందే ఆ బిడ్డలు వాళ్ళు కంటున్నారయ్యా. వాళ్ళు చాలా తెలివి కలిగిన వారు, చాలా చురుకైన వారు. ఓ తల్లి, నువ్వు చురుకైన దానివిగా ఉండాలి, దేవునికి భయపడేదానివిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట నీకు ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అంటే ఏంటో కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే భయం. అబ్రహాము దేవునికి భయపడెను, యాకోబు దేవునికి భయపడెను. ఈరోజు నువ్వు దేవునికి భయపడవా? నేను దేవునికి భయపడను, నేను చావొచ్చినా భయపడను, ఏ దానికి భయపడను అంటావు. అరే బాబు, ఒకటి గమనించు, దేవునికి ఈరోజు నువ్వు భయపడవు, కానీ నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, దేవా తండ్రి ఒకసారి తప్పైంది నాయన, నన్ను క్షమించు ప్రభా అని దేవుని చేతులు పట్టుకొని అడిగి బ్రతిమలాడే రోజు దగ్గరగా ఉంది. జ్ఞాపకం చేసుకో. ఒక స్కూటర్లో వేగంగా వెళ్ళిపోయి నేను చావన్నా కూడా నాకు భయం లేదంటావు. ఆ చావే కళ్ళ ముందర ఎదురైతే భయపడిపోతావు. మనిషి దేన్నైనా ఎదుర్కొంటాడేమో కానీ మరణం అనేది మన కళ్ళ ముందర ఎదురైతే ప్రతి ఒక్కడు బలహీనుడే. ఆ మరణాన్ని కౌగిలించుకొని, ఓ మరణమా నీ ముల్లెక్కడని పిలిచిన దేవుడు నా ప్రభు మరణాన్ని కూడా కౌగిలించుకున్నాడు. మరణాన్ని కూడా ఆయన ఆలింగనం చేసుకొని, ఇదిగో ఆ మరణాన్ని కూడా ముందుకు నడిచి మరణాన్ని పిలిచిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి నువ్వే ఆలోచన చేసుకో. ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. దేవునికి భయపడుచున్నావా? దేవునికి భయపడవా? గమనించండి, ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 12 మాటను చదువుతున్నాం. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుషంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే క్షేమముగా ఉంటారు. చెప్తారా? క్షేమం. అందుకే కృపాక్షేమము నీ వెంట వచ్చును, నీ వెంట వచ్చేస్తాయి. దేవునికి భయపడితే క్షేమము కలుగుతుంది. ఈరోజు నీ జీవితంలో క్షేమము కలగలేదా? ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే క్షేమంగా ఉంటావు. అక్కడ ఉన్నటువంటి పూయా, ఆ శుప్ర, వారిద్దరిని కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. వారిద్దరిని కూడా దేవుడు తప్పించాడు. ఫరో చేతిలో చిక్కారు, చంపేస్తాడేమని భయం, కానీ దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. ఫరో చేతిలో కూడా దేవుడు తప్పించగలిగిన వాడు. ఫరో చేతిలో కూడా తప్పించగలిగినటువంటి వాడని ఈ మొదటి అధ్యాయంలో ఈ ఇద్దరి స్త్రీలను బట్టి మనకు తెలియజేస్తుందండి. ఈరోజు ఎంతమంది స్త్రీలు
దేవునికి భయపడుతున్నారు. ఎంతమంది కుటుంబముల స్త్రీలు తన భర్తకు భయపడి లోబడుతున్నారు. స్త్రీలారా, మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి అని దేవుడు చెప్పలేదా? ఆ వాక్యం నువ్వు మర్చిపోయావా? దేవునికి నువ్వు లోబడవా? దేవుని పనిలో నువ్వు వాడబడవా? ఒక్కసారి నీ హృదయాన్ని, నీ అంతరాత్మను పరిశీలన చేసుకో. దేవుడు చెప్పే మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరదు. జ్ఞానం, యెహోవా యందలి భయభక్తులు కలిగినటయే జ్ఞానం. ఈరోజు దేవుని యందు భయపడి యాకోబు భయపడ్డాడు. ఆ రాత్రి ఆ తల కింద పెట్టుకున్నటువంటి ఆ రాయిని చూసి దేవదూతలు కిందికి పైకి ఎక్కి దిగుతా ఉంటే చూసి భయపడిపోయాడు. అయ్యో ఏంటి ఇలా ఉందేంటి అని భయపడ్డాడు. ఈరోజు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, నీ జీవితం దీవెనకరంగా మార్చబడాలంటే నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే నీ జీవితం నాశనమే, నీ జీవితం పతనమే. భయపడతావా? దయచేసి దేవునికి లోపడతావా? దేవుని యందు విధేయత కలిగి ఉంటావా? దేవుని సన్నిధిలో దేవుని కొరకు అనుక్షణం తపన పడతావా? తల్లి, ఎంతకాలమని ప్రభుకి దూరం అవుతావు? ఎంతకాలమని ప్రభుకి దూరం అవుతావు? చూడండి, ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరో ఏమంటున్నాడో చూద్దాం నాన్న. నిర్గమాకాండ 1వ అధ్యాయం 20 మాటను చదువుతున్నాం. ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎప్పుడైతే ఆ ఇద్దరు స్త్రీలు దేవునికి భయపడ్డారో వారి వంశ అభివృద్ధి అయిందంట. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. వంశము అభివృద్ధి అయిందంట. ఎవరికి భయపడ్డారు? ఫరోకు కాదు, జీతం ఇచ్చే ఫరోకు కాదు, ఇదిగో రాజుగా ఉన్నటువంటి ఫరోకు కాదు వాళ్ళు భయపడింది. జీవము కలిగిన దేవునికి భయపడ్డారు. ఆ దేవునికి భయపడడం వలన ఏం పొందారంటే ఆశీర్వాదం పొందారు, దీవెన పొందారు. ఆ దీవెన ఏంటో కాదు, వారి వంశ అభివృద్ధి విస్తరించబడింది. వారి వంశాలు దీవించబడ్డాయి, వారి పిల్లలు దీవించబడ్డారు, వారి కుటుంబం దీవించబడింది. వారి పిల్లలను వారు చూస్తూ వచ్చారు. దేవునికి భయపడ్డారు బట్టి. మరొక దొంగ అంటున్నాడు చూడండి, ఇక్కడ ఆ ఇద్దరు స్త్రీలు దేవునికి భయపడుతున్నావా? ఈరోజు దేవునికి భయపడుతున్నావా? ఆ ఇద్దరు స్త్రీలు దేవునికి భయపడ్డారు. ఫరోకు కాదు భయపడింది, దేవునికి భయపడ్డారు. ఆ ఇద్దరు స్త్రీలు దేవునికి ఎప్పుడైతే భయపడడం ప్రారంభం చేశారో, ఫరో ముందు కూడా అయ్యా వారు నిజంగా చాలా జ్ఞానం కలిగిన వారని చెప్పగానే ఆయన కూడా వదిలిపెట్టాడు. వదిలిపెట్టినప్పుడు ఆ స్త్రీలు వంశ అభివృద్ధి కలిగింది. అందుకే క్షేమం, ప్రసంగ గ్రంథంలో ఇందాక మాట్లాడుకున్నట్టుగా క్షేమము కలుగుతుంది. అందుకు వారిద్దరి స్త్రీలకు ఏం కలిగిందంట? క్షేమం. ఓ తల్లి, నువ్వు దేవునికి భయపడుతున్నావా? నాయనా, కుమారుడా, నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడితే వారి కుటుంబంలో వంశం వర్ధిల్లినట్టు నీ వంశము కూడా వర్ధిల్లును గాక, నీ వంశము కూడా దీవించబడును గాక. లూకా శుభవార్త 1వ అధ్యాయం 50 మాటలు మనం చదివితే ఆ మాట కనబడుతుంది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరమును. అంటే దేవునికి ఎవరైతే భయపడతారో దేవుని యొక్క కనికరం తరతరాలు ఉంటుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు స్త్రీల యొక్క వంశ అభివృద్ధి ఎంతగా విస్తరించిందంటే అంతగా దీవించబడింది. వారి వంశాలు దీవించబడ్డాయి. ఎందుకు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్నారు. దేవునికి భయపడటం వలన వారు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నారు, దేవుని దీవెన పొందుకున్నారు. ఈరోజు ఈ టీవీ ద్వారా వీక్షిస్తున్న తల్లి, నువ్వు కూడా దేవునికి భయపడితే నీ వంశం అభివృద్ధి అవుతుంది, నువ్వు కనికరం పొందుకుంటావు, నీ పిల్లల్ని నువ్వు చూస్తావు, నీకు క్షేమము కలుగుతుంది. దేవునికి భయపడితే క్షేమము, కనికరము, వంశాభివృద్ధి, ఈ 3 విషయాలు నీ జీవితంలో ఉన్నాయి. దేవునికి భయపడినందున, దేవునికి భయపడడం వలన ఇలాంటి మేలులు దాగి ఉన్నాయి. ఇలాంటి మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16 మాటను చదువుతున్నాం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. చూడండి, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోతాడంట. జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? బుద్ధిహీనుడు విర్రవీగుతాడు. ఈరోజు నువ్వు విర్రవీగుతా ఉంటాడు. దేవుడు లేడు, ఏం లేడు, వచ్చినప్పుడు చూద్దాం పో, జరిగినప్పుడు చూద్దాం పో అని ఆలోచన. అలాంటి ఆలోచనే కదా నీది కూడా, కాదా? మంచిదండి. విర్రవీగ మాకు. ఎంత విర్రవీగితే దేవుడు నీ కొమ్ములు ఇరుస్తాడు. ఫరోకు పట్టిన గతి నీకు పడుతుంది. ఫరో శ్రేష్టమైన 600 రథములతో దిగి వచ్చాడు. ఏమయ్యాడు? విర్రవీగాడు రథాలను చూసుకొని. ఆ రథాలను ఎర్ర సముద్రంలో దేవుడు అలాగా పూడ్చి పడేశాడు.
ఈ ఇద్దరు స్త్రీలు దేవునికి భయపడినందున వారి వంశ అభివృద్ధి, క్షేమం, దేవునికి భయపడడం వలన వారి కుటుంబంలో మేలు. అందుకని అంటున్నాడు, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోతాడు. దేవుడు ఫరో చేతుల నుండి తప్పించాడు. భయపడటం వలన కనికరం పొందుకుంటాం. మరొక దొంగ, బందిపోటు దొంగ, ఇదిగో నీవు దేవునికి భయపడవా, దేవునికి భయపడవా అంటున్నాడు. దేవునికి భయపడవా అని ఎప్పుడైతే అన్నాడో, ప్రభువా నేడు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభువా అన్నాడు, నిశ్చయముగా నేడు నీవు నాతో పరదేశంలో ఉండేదవు. ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో, ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించాడో, ఆటోమేటిక్గా ఆయన పరదేశంలోకి, నెమ్మది కలిగిన స్థలంలోకి పోయాడు. ఈరోజు నువ్వు కూడా దేవునికి భయపడని నేర్చుకో. నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఆ పని ద్వారా ఎవరికైనా నష్టం ఉందా, ఆ పని ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, ఆ పని ద్వారా నాకు, నా కుటుంబానికి మేలా కాదా, ఈ పని నేను చేస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచన. దేవునికి భయపడు. నువ్వు దొంగచాటుగా పోయి తాగి వస్తున్నావేమో, దేవునికి భయపడేవాడు దొంగచాటుగా తాగడు, అందరిలో కూడా తాగడు. ఇదిగో నువ్వు దేవునికి భయపడేదానివైతే నీ వ్యభిచారాన్ని నువ్వు మానుకుంటావు. నువ్వు దేవునికి భయపడేవైతే ఈ లంచాలు తీసుకోవడం మానేస్తావు. నువ్వు దేవునికి భయపడేవాడివైతే ఈ దొంగచాటు వ్యవహారాలు మానేస్తావు. నువ్వు దేవునికి భయపడేదానివైతే ఈ పేకాట, నీకున్నటువంటి సకలమైనటువంటి లోక సంబంధమైన ఆ క్రియలు, ఆ పనులన్నిటిని విడిచిపెడతావు. దేవునికి భయపడు, ఆశీర్వదించబడతావు. ఆ బందిపోటు దొంగ దేవునికి భయపడమే కాదు, ఆ భయపడినటువంటి ఆ దొంగ మరొక దొంగతో చెప్తున్నాడు, నిజంగా నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఆయన యందు ఏ దోషము లేదు, ఆయన యందు ఏ పాపము లేదు, నీవు అలా మాట్లాడడం ఎంత మాత్రం నీకు ఆశీర్వాదం కాదని చెప్పి ఆ మరొక దొంగను గద్దించినప్పుడు ఆ దొంగ కూడా దేవునికి భయపడుతున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించి. ఆ ఇద్దరి స్త్రీలు మనం ఒకటి నేర్చుకోవచ్చు, దేవునికి భయపడే స్త్రీలు. మగ్దలేని మరియా, వేరొక మరియా, వీరిద్దరు కూడా దేవునికి భయపడేవారు. దేవునికి భయపడు. ఆదివారం ఇంకా చీకటి ఉండగానే ఇదిగో వారు సిద్ధపాటు చేసినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు. కానీ శిష్యులు మాత్రం యూదులకు భయపడి వారి వారి ఇండ్లలో దాక్కున్నారు. కానీ ఈ ఇద్దరు స్త్రీలు చూడండి, దేవుని యొక్క ఆ సమాధి భద్రపరిచిన, ఆ దేహాన్ని భద్రపరిచినటువంటి ఆ స్థలంలోకి వచ్చి కూర్చొని ఏడుస్తున్నారు. అలాంటి స్త్రీలు కావాలి, దేవునికి భయపడే స్త్రీలు కావాలి. భయపడకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే స్త్రీలుగా మనం ఉండకూడదు. తల్లి, ఎంతకాలమని నువ్వు భయపడకుండా తిరుగుతూ ఉంటావలా? కొంచెం దేవునికి భయపడు. నువ్వు అడిగే ప్రతి అడుగు, నువ్వు నడిచే ప్రతి నడవడిక అన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోకుండా దేవుడు చూస్తున్నాడు. సామెత గ్రంథం 24వ అధ్యాయం 3 గల మాటను మనం గమనిద్దాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలను నింపబడును. చూడండి, జ్ఞానము, వివేచన అనేటువంటివి అన్నీ కూడా దేవుని యందు గుప్తములై ఉన్నాయి. దేవుని యందు గుప్తమై ఉన్నాయి కనుక ఆ జ్ఞానం మీలో ఊరికైనా కొద్ది ఉంటే దేవుని అడగండి. నిజంగా ఆ ఇద్దరి స్త్రీలు ఎంత జ్ఞానముతో దేవునికి భయపడి లోబడితే వారి వంశాలు, వారి కుటుంబాలు, బిడ్డలందరూ కూడా దీవించబడ్డారు. ప్రియమైన బిడ్డలారా, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఆ మొదటి అధ్యాయం 21వ మాటలో ఉన్నటువంటి మాట, వారు ఎప్పుడైతే దేవునికి లోబడ్డారో వారి వంశాలు దీవించబడ్డాయంట. చూడండి కీర్తన గ్రంథంలో మరొక మాట కూడా మనకు కనబడతా ఉంది. 112వ సంకీర్తన మొదటి మాటను గమనిద్దాం. ప్రియమైన బిడ్డలారా, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండు. చూడండి, దేవునికి భయపడడం వల్ల కలిమి, సంపద ఉంటాయి. యథార్థవంతుల వంశాలు దీవించబడతాయి. పిల్లలు నీవు చూస్తావు. నీ కుటుంబం దీవించబడుతుంది. ఎప్పుడు? దేవునికి నువ్వు భయపడినప్పుడు, దేవునికి నువ్వు లోబడినప్పుడు, దేవునికి నువ్వు విధేయత చూపించినప్పుడు. కొన్ని వంశాలు మధ్యలోనే ఆగిపోతాయండి. అందుకే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకి ఇష్టానుసారంగా ప్రేమించి లోబడతారో, అయ్యో ఇదిగో వారి కుటుంబాలు, వంశాలు దీవించబడితే దేవుని కనికరాన్ని పొందుకుంటాయంట. అలా దేవునికి భయపడుకోకుండా ఎవరైతే తన స్వలాభంతో నడుచుకుంటాడో, తండ్రుల దోషము పిల్లల మీదికి నేను రప్పించదని అన్నాడు. కారణం ఏంటంటే దేవునికి లోబడలేకపోవడం, దేవునికి అయిష్టకరంగా బ్రతకడం, దేవునికి విధేయత చూపించలేకపోవడం. ఈరోజు నువ్వు అలాగే ఉన్నావా?
దయచేసి నీ పద్ధతిని మార్చుకోనానా. మరలా హెచ్చరిస్తున్నాను, ఎంతకాలమని ఇట్లా నడుచుకుంటావు, ఎన్ని దినాలని ఇట్లా నడుచుకుంటావు? ఇది నీకు పద్ధతి కాదు. దయచేసి నీ స్థితిని మార్చుకో. దేవునికి భయపడు. దేవుని మాటకు విధేయత చూపించు. అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా పెట్టడానికి ఇష్టపడ్డావు గనుక, నా కోసం వదులుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు కదా. దీన్ని బట్టి చెప్పచ్చయ్యా, నువ్వు నాకు భయపడుతున్నావని, నాకు లోబడుచున్నావని, నన్ను ప్రేమిస్తున్నావనే మాట అక్కడ మనకు కనబడతాం. ఎంత గొప్ప మాట అండి. చదువుదాం ఆ మాటను ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం 11 గల మాటను మనం చదువుతున్నాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహమా అబ్రహమా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియూ చేయకుము. నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. చూడండి, ఎప్పుడైతే తన కొడుకును దేవునికి కూడా ఇవ్వడానికి వెనుకాడలేదో అప్పుడు దేవునికి అర్థమైపోయింది దేవునికి తను భయపడుతున్నాడని. ఆ ఇద్దరు స్త్రీలు ఫరోకు అబద్ధం చెప్పి ఆ కాన్పు పీటల మీద ఇదిగో ఇజ్రాయేలు యొక్క మగ పిల్లలను బ్రతికిచ్చారు. ఆ బ్రతికిన పిల్లల్లో మోసే కూడా ఉన్నాడు. ఎంతమంది మగపిల్లలను బ్రతికిచ్చాడు. ఈరోజు చంపడమే సేవ అంటున్నారు. బ్రతికియడంలో ఉన్న గొప్పతనం ఆ ఇద్దరు స్త్రీలను బట్టి మనం నేర్చుకోవచ్చు. నీ ఒక్కగానొక కుమారుని చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదయ్యా. దాన్ని బట్టి చెప్తున్నాను, నువ్వు దేవునికి భయపడుతున్నావని. ఇక్కడ ఈ స్త్రీలు అంటున్నారు, అయ్యా ఎంతోమంది మగబిడ్డల యొక్క ప్రాణాలు వారు కాపాడారు కాబట్టి దేవుడు కూడా వారి సింహాల బొన్నులో పన్నా కూడా దేవుడు వారిని తప్పించడానికి సమర్థుడు. ఆ ఇద్దరు స్త్రీలు బ్రతికించబడ్డారు. ఆ దొంగ భయపడ్డాడు కాబట్టి తప్పించబడ్డాడు. ఇక్కడ అబ్రహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి ఇస్సాకు ప్రాణాలతో తిరిగి వచ్చాడు. దేవునికి నువ్వు కూడా భయపడితే ఆపదగా వచ్చేది, శత్రువుగా వచ్చేది అంతా కూడా దేవుడు నీకు మారుస్తాడు, నీకు ఆశీర్వాదంగా చేస్తాడు. కనుక దేవునికి భయపడదాం, దేవుని ఆజ్ఞలకు భయపడదాం, దేవునికి లోపడదాం. దేవుడు అప్పుడు మనల్ని, మన కుటుంబాలని ఎత్తిపట్టి ఆశీర్వదించునుగాక. కలిమి సంపద దీవెనలన్నీ నీ కుటుంబంలో ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఎవరైతే వీక్షిస్తున్నారో వారి జీవితంలో అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాపారాలతో అనేకమైనటువంటి శ్రమల గుండా వారు నడుస్తున్నారయ్యా. ఆర్థికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, శారీరకంగా, మానసికంగా అయ్యా ఇదిగో భయంకరమైన అపవాది క్రియలతో ఎంతమంది బాధపడుతున్నారో వారందరి మీద నీ కృపను అనుగ్రహించి వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి విడుదల అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా అయ్యా ఇదిగో తను ఎందరైతే ఈ పరిచర్య విషయంలో వారి కానుక విత్తుతున్నారో అయ్యా ఇదిగో మేము కూడా క్రియలు చేసేవారిగా మేము కూడా దేవునికి భయపడుతున్నాం. ఇదిగో నా వంతుగా నేను పరిచర్య విషయంలో నేను ఇస్తున్నాను. ఎంతమంది ముందుకు వచ్చారో వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ, వారు వీక్షించేవారు కాక ఇచ్చేవారు కూడా దీవిస్తున్నామని ప్రార్థన చేస్తూ అయ్యా ఇదిగో తను ఎవరెవరి సమస్యలు, వారి గర్భఫల, భూ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నిటిలోనూ మీరే సమాధానం అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నామని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము కన్న పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.